దేవుడికి మహిమ కలుగుతున్నటువంటి ప్రైజ్ ఉంటుంది. అందరు బాగున్నారు. అందరి దాకా త్రియేక దేవుని నామంలో మీ అందరికీ నా హృదయపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం ఇటీవల కాలంలో ప్రభు యొక్క ఆ, ఆయన చేసినటువంటి మహత్కార్యాలు, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానం గురించి ధ్యానించుకున్నాము. ఆయన తిరిగి లేచిన తర్వాత కనిపించినటువంటి విధానము, వాళ్ళ శిష్యులకు బలపరిచినటువంటి ఆ యొక్క బలాన్ని కూడా మనం ధ్యానించుకున్నాం. కాబట్టి ఇక్కడ మనము అదే విషయంలో ప్రభు ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళే సమయంలో శిష్యులందరికీ చాలా సార్లు కనిపిస్తూ వస్తారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుంచి కొన్ని మాట్లాడతాయి. అంటే 12 మంది శిష్యులు ఉంటారు. ఇస్కరియోతు యూదాలో అపవాది వచ్చి ఆయన అక్కడి నుంచి తొలగిపోయి చనిపోయాడు. ఇక 11 మంది ఉంటున్నారు. ఈ 11 మంది ప్రభు నిర్ణయించిన కోట దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడ ఉండగా ఆయన వెళ్ళి మొక్కుతారు. వాళ్ళు మొక్కిన తర్వాత అప్పుడు పరలోకం నుంచి వచ్చిన ప్రభు యేసుక్రీస్తు వాళ్ళకు కొన్ని సూచనలు, కొన్ని భద్రతలు, కొన్ని ఆజ్ఞలు అక్కడ వాళ్ళకి ఇస్తారు. 11 మంది శిష్యులు ఆయన ప్రాముఖ్యంగా ఇచ్చినటువంటి ఆ యొక్క సూచనలలో ఆజ్ఞలు ఏంటంటే, చూడండి, మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వలోకానికి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములతో అందరికీ బాప్తిజంలో ఇవ్వండి. ఎందుకంటే పరలోకమందును భూమి మీద మీకు అధికారాన్ని అనుగ్రహించబడు. అంటే మీకు పరలోకానికి సంబంధించినటువంటి అవసరతలు కావాలన్నప్పుడు మీరు ప్రార్థిస్తే పరలోకంలో నుంచి మీకు అన్ని ఇవ్వబడతాయి. భూ సంబంధమైన వాటి కొరకు మీరు ప్రార్థించినప్పుడు అవన్నీ యేసు నామములతో అనుగ్రహించబడతాయని వాళ్ళకి ఆయన తెలియజేసి బలపరుస్తున్నారు. అంటే చనిపోయిన తర్వాత ఆయన పని కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళని అనాథులుగా విడిచిపెట్టలేదు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా చెప్పిన మాట్లాడేది, నేను వెళుతున్నాను, నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, దేని ఎడలా మీకు నేను తెలియజేస్తాను. నేను వెళ్ళి మరలా వచ్చి నేను ఉండే ప్రదేశంలో మిమ్మల్ని తీసుకువెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచుకుంటానని చెప్తున్నాడు. ఆయన వెళ్ళి ఆయన పని చేయకు వెళ్తున్నాడు. ఇక్కడ ఉండేటువంటి శిష్యులకు పని అప్పగిస్తున్నాడు. చూడు, కొనేటువంటి ఫిలాసఫీలో కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్ళిపోతే ఇంకా పని ఏమైపోతుందంటే కొంచెం తగ్గిపోయి అంత ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఎట్లా అంటే ఆ యొక్క వ్యక్తి ఉన్నప్పుడు అంటే కరెక్ట్ అయినటువంటి యజమాని కావచ్చు, దాన్ని స్థాపించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళనే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెనక ఉండేటువంటి వాళ్ళందరూ అంత ఎఫెక్టివ్ గా నడిపించకపోవచ్చు. కొన్నిసార్లు చాలా సంస్థలు చూసుకుంటాము, చాలా ఇన్స్టిట్యూట్లు చూస్తాము. ఇలాగే అంటే ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు వెళ్ళిపోయినా మిగిలిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, దాన్ని అంత చురుకుగా ఎఫెక్ట్ గా పనిచేయరు. అయితే ఇక్కడ మాత్రము ప్రభు అయిన యేసుక్రీస్తు ముందు నుంచి చెప్తూ వస్తున్న మాటలు మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎంత గొప్పమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అంతగా బలపరిచారు అనేది మనము ఇందును బట్టి జరిగినటువంటి ఈ యొక్క సన్నివేశాలన్నింటిని బట్టి మనము పోల్చుకోవచ్చు. కాబట్టి ఆయన అంటున్నాడు, మిమ్మల్ని నేను అనాథులుగా విడిచిపెట్టడం లేదు, నేను వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తానని ఆనాడు శిష్యులకు ఆయన ప్రబోధించుతారు. ఆ క్రమంలో ఇప్పుడు కూడా చెప్తున్నటువంటి మాట, మిమ్మల్ని నేను విడిచి వెళ్ళిపోతున్నాను అనుకోవద్దు, కనిపెట్టి ప్రార్థన చేయండి. ఇంకో మీరు నేను వెళ్ళిన తర్వాత నేను మొదలుపెట్టి నా పనిని అంటే నేను కంప్లీట్ చేసి ఇంకా ఇంకా విస్తరించవలసినటువంటి పనిని మీకు నేను అప్పగిస్తున్నాను. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళి ఇంకో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములందు సువార్తను ప్రకటించండి, బాప్తిజం ఇవ్వండి అనేటువంటి యొక్క సూచనలు, ఆజ్ఞలు శిష్యులకు ఇవ్వడం జరుగుతుంది. మరలా అంటారు ఆయన, ఇదో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను అని చెప్తున్నారు. అంటే ఆజ్ఞ ఇస్తున్నారు, మిమ్మల్ని నేను బలపరుస్తానని చెప్తున్నారు, ఇదిగో అన్నిటి మీద మీకు అధికారాన్ని ఇచ్చానని చెప్తున్నారు, ఇదిగో మీకు వెంటనే నేను ఫాలోఅప్ అవుతూనే ఉంటాను, మిమ్మల్ని నేను విడిచిపెట్టను. అంటే శరీర రూపంలో నేను లేకపోయినా, నేను బాహ్యంగా మీకు కనబడకపోయినా మీతోనే నేను ఉంటాను అనేటువంటి మాట ఆయన వాళ్ళని అభినందించి బలపరిచినటువంటి పరిస్థితి చూస్తున్నాను. కాబట్టి మనము అంటే ఒక పనిని మనము చేసే ముందు, అందుకే ఈ రోజు ఆయన అంటాడు, మీరు నా నామములో ఏది అడిగినా సరే అది తండ్రి మీకు అనుగ్రహించును అంటాడు. ఈ రోజు ఆయన బాహ్యంగా లేకపోయినా ఆయన నామందు మనం అన్ని అడుగుతున్నాం దేవుని.
ఆయన ద్వారా దేవుడు మనకు అన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం అన్ని పొందుకుంటున్నాం. కాబట్టి నేను లేనని మీరు చింతపడదు. నేను వచ్చింది ఎందుకంటే సర్వ మానవాళిని, అంటే దేవునికి దూరం అయిపోయినటువంటి బంధాన్ని, అంటే దేవునితో దగ్గరున్న బంధం ఏంటంటే దేవుడు సృష్టించినప్పుడు ఆదాం అవ్వకు ఆయన దైవత్వాన్ని ఇచ్చాడు. వాళ్ళని ఏ కల్మషము ఏ పాపము లేదు. వాళ్ళు దేవునితో అనుదినము సహవాసంలో ఉండేటువంటి పరిస్థితుల్లో ఆ సహవాసాన్ని తట్టుకోలేక, అంటే ఈర్ష్యతో మేము ఉండేటువంటి ఆ పరలోకాన్ని, అంటే దెయ్యపు యొక్క సహవాసం ఉన్నటువంటి ఆ దెయ్యం అంటే ఒక దూతలాగా దేవుని దగ్గర ప్రాముఖ్యమైనటువంటి దూతగా ఉండేటువంటి ఆ యొక్క అపవాది తనకు వచ్చినటువంటి గర్వం చేత అది త్రోయబడినప్పుడు, ఇక పరలోకానికి పోయేదానికి దాని ఛాన్స్ లేనప్పుడు దేవుడు తనతో సహవాసం చేసేదాని కొరకు ఒక నరుని అయినటువంటి ఆదాంను అవ్వనైనా సృష్టించి ప్రతిరోజు చల్లపుటను వచ్చి వాళ్ళని బలపరిచి వాళ్ళు కలిసి సహవాసంగా ఉండేటువంటి పరిస్థితి. అలాంటి సహవాసాలు ఏం చేసింది అపవాది? ఆ అపవాది అయినటువంటి ఆ యొక్క దెయ్యం ఏం చేసిందంటే ఆ సైతాను మన అవ్వమ్మకు ఆ యొక్క ఆదాం లేని సమయంలో కొన్ని ఆశలు, కొన్ని మరులు గొలిపేటువంటి ఆశలు చెప్పి, ఇదిగో మీరు దేవదూతలాగా ఉంటావు, ఇదిగో మిమ్మల్ని దేవుడు ఇలా చేశాడా అని కొన్ని సందేహమైనటువంటి మాటలు చెప్పి బలహీనపరచి తను చూపిన, అంటే దేవుడు తినొద్దు అని ఒక ఆజ్ఞ ఇచ్చినటువంటి ఆ పండును తినే విధంగా టెంప్ట్ చేసింది ఎవరు? సైతాన్. ఆ టెంప్టేషన్ కి ఏమైపోతుందండి, అవ్వ బలైపోయి ఆ పండు తిన్న వెంటనే తనకు ఉండేటువంటి దైవత్వాన్ని పోగొట్టుకుంటుంది. అంటే ఉండేటువంటి దైవత్వాన్ని పోగొట్టుకునే దాని కొరకు చేసినటువంటి ఆ యొక్క దుష్టమైనటువంటి ఆలోచన ఆనాడే, అంటే ఆదిలోనే అపవాది చేసినటువంటి కుయుక్తి. కాబట్టి ఆ కుయుక్తిని మరలా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? అదంతా తీసివేసి మరలా సహవాసం కంటిన్యూ అవ్వేదాని కొరకు ఆయన చేసినటువంటి ప్రణాళికలో ప్రభు అయిన యేసుక్రీస్తు స్త్రీ సంతానానికి రావాలా, ఆ సంతానం ద్వారా వచ్చి ఆయన ఈ అపవాది వేసినటువంటి కుయుక్తిని అంతా ఆయన బ్రేక్ చేసి మరలా తెగిపోయినటువంటి బంధం, దేవునికి మనిషికి ఉండేటువంటి బంధాన్ని మరలా ఆయన కలిపేదాని కొరకు ఈ లోకానికి ఒక వారధిలాగా ఈ లోకానికి వచ్చిన పరిస్థితి మనము చూస్తున్నాము. కాబట్టి అంత ప్రీ ప్లాన్ గా ఒక ఆయన, అంటే కొన్నిసార్లు కొంతమంది ప్లాన్ లేకుండా ఎటు పడితే అటు వెళ్ళిపోతుంటారు. కానీ దేవుడు సృష్టికర్త సమస్తము ఒక ప్రణాళిక చొప్పున, ప్రణాళికలో ఒక్కొక్కసారి ఏమేమి జరగాలనే భాగంగా అన్ని ఆయన చేస్తూ వచ్చినటువంటి సన్నివేశాలు మనం చూస్తున్నాము. కాబట్టి ఆయన అంటున్నాడు, మిమ్మల్ని నేను అనాథులుగా విడిచిపెట్టడం లేదు, నేను వెళ్ళిపోయానని చింతపడదు, నేను వెళ్ళినా నా ఆత్మ మీతోనే ఉంటుంది, నేను శారీరకంగా మీకు కనబడకపోయినా నేను మీకు తోడుగా ఉంటున్నాను అనేటువంటి ఒక భరోసా ఇస్తున్నాడు. కాబట్టి పని ఏమైందంటే ప్రభు వెళ్ళిపోయిన తర్వాత కూడా 2026 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ పని ఇది ఇంకా ఇలాగే ప్రపంచం అంతా కంటిన్యూగా ఇలాగే ఫ్లో అవుతుందంటే ఆ యొక్క దేవుని యొక్క కార్యము, ఆ యొక్క పరిశుద్ధాత్మ కార్యములు ఈ లోకంలో జరుగుతూ ఉన్నాయి. కక్ష చూపించేవాడు కక్ష చూపిస్తున్నాడు. ఇంకా ఆ రోజు ఇస్కరేతు యూదా లాంటి మనిషి ఉన్నట్టు ఈ రోజు కూడా అలాంటి వాడు లేకపోలేదు. అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని అనాథులుగా విడిచిపెట్టకుండా నమ్మిన వారందరూ పరలోకానికి వెళ్లేదాని వరకు కంప్లీట్ చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏంటి? దేవునికి మనకు ఉండేటువంటి ఆ కట్ అయిపోయిన బంధాన్ని మరలా ఆయన ఏం చేశాడు? రీకరెక్ట్ చేసి మనల్ని బలపరిచాడు. కాబట్టి మనం నమ్మినప్పుడు ఈ శిష్యులను బలపరుస్తున్నాడు. నేను మీకు తోడే ఉన్నాను యుగ సమాప్తి వరకు, అంటే ఈ రోజు రేపు కాదు, ఈ యుగము కంప్లీట్ అయిపోయే వరకు నేను మీకు తోడుగా ఉంటాను అనేటువంటి అభయ హస్తాన్ని ఆయన ఇచ్చి ఈ లోకం నుంచి ఆయన పరలోకానికి వెళ్ళినటువంటి పరిస్థితులు మనము చూస్తున్నాము. కాబట్టి వాళ్ళు ఆ మాట విని ఆ దేవుడు పంపించేటువంటి ఆత్మ కొరకు వాళ్ళు ఎదురు చూసినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే రేపు వీడియోలో మరలా మనము ఆ సన్నివేశాలు కూడా జ్ఞాపకం చేస్తున్నాము. కాబట్టి తండ్రి స్టార్ట్ చేసిన పనిని విడిచిపెట్టకుండా కుమారునికి అప్పగించాడు. కుమారుడు ఆ పనిని కంప్లీట్ చేసి మిగిలిన పనిని శిష్యులకు అప్పగించి, ఇదిగో మిమ్మల్ని అనాథులుగా నేను విడిచిపెట్టకుండా మీకు కావాల్సినవన్నీ అప్పటికప్పుడు కావాల్సినటువంటి జ్ఞానాన్ని, శక్తిని, ధైర్యాన్ని నేను ఇస్తాను, మీరు నాకంటే గొప్ప పనులు చేస్తారు అనేటువంటి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని ఇచ్చినటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు మనకి ఏ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎందు నమ్మిక ఉంచి, ఆయన ఎందు లక్ష్యం ఉంచి, ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుంటే మనకి ఏ పరిస్థితిలోనైనా
గట్టి భరోసా ఇచ్చి మనల్ని బలపరిచి మనకుండేటువంటి ఆ కఠినమైనటువంటి ఆ పరిస్థితుల నుంచి తప్పించి సురక్షితమైనటువంటి మంచి పరిస్థితులు దేవుడు నడిపించేందుకు మహాసమర్థుడని ఇందు మూలంగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నమ్మితే మనము కూడా గొప్ప సమాధానాన్ని సంతోషాన్ని పొందుకుంటాము, అనేకులకు తెలియజేస్తాము. కాబట్టి భయపడినటువంటి శిష్యులు, దాగుకున్నటువంటి శిష్యులు మరలా బలపరచబడుతున్నారు. వీళ్ళు మాట వినటం లేదులే, వీళ్ళు వెళ్ళిపోయారులే, వీళ్ళు భయపడ్డారులే, ప్రభు వాళ్ళు విడిచిపెట్టలేదు. అయినా కూడా వాళ్ళని దగ్గరకు తీసుకుని వాళ్ళ బలపరిచి, అంటే మనము కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంతమంది డల్ స్టూడెంట్ ఉంటారు, కొంతమంది బాగా చదివే స్టూడెంట్ ఉంటారు. కాబట్టి ఆ ఉండేటువంటి టీచర్స్ మంచి టీచర్స్ ఆ డల్ స్టూడెంట్ కూడా చిన్నగా బలపరిచి ఎట్టకేలకు ఆ బాగా చదువుకునేటువంటి బిడల వైపు పురిగొల్పేటువంటి ఆ జ్ఞానాన్ని మంచి టీచర్స్ కలిగి ఉంటారు. అదేవిధంగా పేరెంట్స్ కూడా మంచోడు ఉండాలే, వీడు చెడ్డోడని వదిలిపెట్టు. ఆ మంచోడిని బట్టి ఈ చెడ్డోడు కూడా ఎలాగైనా సరే నువ్వు కూడా అలా ఉండాలని అని చెప్పి ధైర్యపరిచి బలపరుస్తారు. అది మంచి తల్లిదండ్రులు చేసే పని, అంతేగాని విభజించి పాలించరు. ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇలాంటి పరిస్థితులన్నిటి మీద ఆయన అద్వితీయ జ్ఞానం చేత నింపబడి అందరికి ఏం చేస్తున్నాడు, మార్గదర్శిగా ఉంది వాళ్ళందరినీ మళ్ళా బలపరిచి నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ రోజు నడిపించే దేవుడు ఈ రోజు కూడా నడిపిస్తున్నాడు. కాబట్టి నమ్మితే నడిపిస్తాడు నా దేవుడు. ఎప్పటి వరకంట? అంతము వరకు. ఈ లోకాన్ని మనం విడిచే వరకు మనం నమ్మితే మనల్ని నడిపిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. మనకి ఏ ఇబ్బంది లేకుండా ఆయన కృపతో మనల్ని నడుపుతాడు. అలాంటి కృపను మనం పొందుకోవాలని ఈ శిష్యులు ఏ విధంగా బలపరచబడ్డారో మనము కూడా అలా బలపరచబడాలని ప్రార్థన చేద్దాము. దేవుడు మనకిచ్చిన మాటలు దేవుడు దాకా ఆమేన్. మహాగణుడు జీవం తగిన దేవ, జీవాధిపతి స్తోత్రం నాయన. ఈ ఉదయ కాలం నాయన మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 వచనంలో ప్రభా, ఇదిగో మిగిలినటువంటి 11 మంది శిష్యులు ప్రభా, ఇదిగో నా తండ్రి మీరు నా తండ్రి చెప్పినటువంటి నిర్ణయించిన కొండ దగ్గరికి వెళ్ళి అయా మీకు మొక్కింది ప్రభా, మీరు చెప్తున్నారు ఇదిగో పరలోకమందును భూలోకమందును మీకు అధికారం కలదు, ఇదిగో ఈ అధికారం చొప్పున ఈ పనులు చేయించండి, ఇదిగో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అందరికీ బాప్తిసం ఇవ్వండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వార్తను ప్రకటించి అందరినీ నా శిష్యుని చేయండి అని మీరు వాళ్ళకి ఆ దినం పిలుపునిచ్చారు. ఇదిగో మిమ్మల్ని నేను విడిచిపెట్టను, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను అని ప్రభా, ఆ దినం శిష్యులకి ఇచ్చినటువంటి బలాన్ని బట్టి ఆ భరోసాని బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి ఏ మాట అయితే చెప్పారో అది మధ్యలో విడిచిపెట్టకుండా దాన్ని పూర్తి చేసి ఇదిగో ఈ రోజు ప్రభా ఈ ప్రపంచం ఉన్నంత వరకు అది నాయన నిన్ను నమ్మిన వారి మీద నీ కృపను కుమ్మరించి మీరు అలాగే జరిగిస్తూ బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. శిష్యులు పొందుకున్న బలాన్ని ప్రభా ఈ దినం మేము వింటుండేటువంటి మేము అయా ఆచరణలోనికి వచ్చి మేము కూడా ఆ బలాన్ని ఆ శక్తిని పొందుకొని అనేకుని నీ వైపు తిప్పుటకు బలమైన నీ ఆజ్ఞలు గాయకొని వాటిని తూచా తప్పకుండా పాటించి నీ సాక్షిగా ఉండి కృపను అనుగ్రహించమని, ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లోనైనా నీ మహాకృప మాకు తోడుగా ఉంటుందని మీరు చెప్పిన మాట ప్రకారం ఏ కుటుంబంలో ఏ రోదన ఏ బాధ ఏ విధమైన బలహీనతల చేత ఇబ్బందుల చేత ఇబ్బంది పడుతున్నారు ప్రతి సహోదరిని బిడ్డలను జ్ఞాపకం చేస్తారు. వారి కుటుంబాలకు కావాల్సిన అవసరాలు అక్కర్లు తీర్చి ప్రతి ఒక్కరిని మీద ఆధారపడుతూ మంచి ఆరోగ్యము దీర్ఘాయుష్గా జీవించుటకు కృపను అనుగ్రహించమని, మరలా నిశ్చితమైతే మేము నీ బిడ్డలు కలిసి ఈ నామాన్ని మహింపరచుటకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి ప్రతిమాలు వేడి పెడుతున్నాను నా పరమ తండ్రి ఆమేన్. అందరికి ప్రైజ్ లాడండి. ఆ దినం యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను అని చెప్పినట్లు ఈ రోజు మనకు కూడా అదే అభయం దేవుడు ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాము, దేవుని పనులు చాలా సత్యములో చాలా ఎఫెక్టివ్ గా చేసి ఆయన నామాన్ని మహిమపరుస్తాము, ఆయన నమ్మిక ఉంచుతాము. దేని గురించి నిరుత్సాహపడకుండా ఆయన బట్టి ధైర్యం తెచ్చుకున్నాము. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. మన ఛానల్ ని అనేకులకు తెలియచేసి ఆ యొక్క దేవుని రాజ్యాన్ని అందరము ప్రోత్సహించబడదాము. షాలోమ్ గాస్పెల్ మినిస్ట్రీలో వచ్చేటువంటి వాటి అనుదినము 10 నిమిషాలు విని గొప్ప ఆనందాన్ని పొందుకుంటూ దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లితాము. మరలా మనం కలిసిన కార్యక్రమం ఆయన కృపాక్షణములు మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్.